హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాదావత్ లత ఛానల్ అండి. మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా. నేనైతే 1/2 kg ఫిష్ తీసుకున్నాను, ఫ్రెష్గా కడుక్కున్నాను. అండ్ అలాగే పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని 2 times కడుక్కొని నానబెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. ఆ తర్వాత 2 tablespoon రైస్, కొంచెం అంతా మెంతులు, వాము, 2 లవంగాలు, 1 ఇలాంచి అండ్ బగారా ఆకు అనమాట. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆ తర్వాత మిక్సీ అనేది మెత్తగా చేసుకోవాలండి, పొడిలాగా చేసుకోవాలి. మళ్ళీ రైస్ బరకగా ఉంది అనుకో, ఆ కూరలో పైన తేలుతూ గలీజ్ కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత ప్యాన్ పెద్ద బౌల్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆనియన్ ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఆ ఫ్రై అయిపోయాక మిక్సీ చేసుకొని మళ్ళీ బౌల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కాక మిక్సీ పెట్టిన ఆనియన్ వేసాను. అలాగే మనం అన్నీ వెంపుకొని పొడి చేసుకున్న ఆ పొడిని వేసాను అనమాట. అలాగే 1 రెమ్మ కడిపత్తా అండ్ కరివేపాకు అన్న ఒకటే అనమాట. ఆ తర్వాత అది మొత్తం మంచి ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు చింతపండు రసం అనేది వేయాలన్నమాట. చింతపండు రసం తీసాక వేసినాక ఒక 2 times అయితే నేను వాటర్ వేసుకున్నాను, అంటే ఒక 2 glasses వాటర్ వేసుకున్నాను అనమాట. మీ పులుపు తగ్గట్టు మీరు వేసుకోండి. ఆ తర్వాత నేనైతే వాటర్ సరిపడా వాటర్ వేసుకున్నాక ధనియా పౌడర్ అండ్ సాల్ట్, కారం, ఇంకా ఏమంటారు గరం మసాలా అనేది మనమైతే ఏం వేయము. కారం అయితే మేము కొంచెం స్పైసీగానే తింటాం, మా పిల్లలు కూడా స్పైసీగానే తింటామని కాబట్టి మేము వేసుకున్నాం అన్నమాట. మీకు ఆ కూరకు తగ్గట్టు వేసుకోవాలి, ఇంత అని ఏం లేదండి. ఇంకా అది వేసుకున్నాక కొంచెం కాసేపు కలిపేసి మరగనివ్వాలన్నమాట. మంచిగా మరుగుతున్నప్పుడే ఫిష్ అనేది వెయ్యాలి. మరుగుతున్నప్పుడు ఎట్లా మరుగుతుంది నా కర్రీ అనేది మీరు చూడండి. అలా మరుగుతున్నప్పుడే ఫిష్ అనేది వేసినాక మనం హైలో పెట్టుకొని ఉడకబెట్టుకున్నా పర్లేదు, లోలో పెట్టి ఉడకబెట్టుకున్నా పర్లేదు అన్నమాట. ఓకేనా. అవన్నీ వేసినాక నేనైతే కలిపేసి అది ఉడికినాక ఫిష్ అనేది వేస్తాను అన్నమాట. ఫిష్ వేసినాక ఫిష్ ఎలా ఉడుకుతుంది అనేది ఎలా తెలుస్తుంది నాకు అంటే, ఫిష్ ఉడికిన తర్వాత పక్కన బ్లాక్ అవి ఉంటాయి కదా, అది అనేది కొంచెం ఇంకా డార్క్ బ్లాక్ అయిపోయి మంచిగా కనిపిస్తుంది అనమాట మనకు ఉడికిపోయింది ఫిష్ అనేది. అలా ఉడికిపోయింది అనగానే ఫిష్ ఇక్కడ ఒక చిట్కా ఉందండి, అది నా సీక్రెట్ అనమాట. ఉడికిపోయిన తర్వాత అయితే వాముని మంచిగా గట్టిగా ఒక చేయి మీద వేసుకొని ఇంకో చేయితో ఇలా రబ్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవచ్చు, లేదంటే ఒక క్లాత్లో తీసుకొని ఒక రాయి లేదా మనం బెలన్ ఉంటుంది కదా, దాంతో కాస్త కొట్టుకోవాలన్నమాట. కొట్టుకున్నాక అది కొంచెం మెత్తగా అయిపోయినట్టు అవుతుంది. ఆ తర్వాత వాము అనేది వేసినాక మనము స్టవ్ ఆఫ్ చేసేసి అది కప్పేయాలన్నమాట. కప్పేస్తే ఆ కూరకి వాము అనేది మంచిగా అవుతుంది. అలాగే కోల్డ్ ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకొని తింటే ముక్కు అనేది అయితే చాలా రిలీఫ్గా ఉంటుంది, ఎందుకంటే మనం వామ్ వేస్తాం కదా. అందుకని మేమైతే కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉంది అంటే ఫిష్ కర్రీ అనేది కంపల్సరీ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్